హాయ్ అండి. మనీ పౌచ్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ నేను సెలెక్షన్ చేసుకున్నాను. మన ఇష్టం, మన ఇంట్లో కాటన్ కానీ సిల్క్ కానీ ఏది ఉన్నా సరే పర్వాలేదు. నా అక్కడ ఉన్న క్లాత్ నేను తీసుకున్నాను. ఈ క్లాత్ ఏంటంటే ముందు సైజెస్ చూసుకోవాలి. పొడవు వచ్చి 12 ఇంచీలు, వెడల్పు వచ్చి అంటే 9.5. అలాగే దీంతో పాటు మనీ పర్స్ అంటే ఒక క్లాత్తో సరిపోదు కదా, ఫామ్ షీటు, అలాగే మన ఇష్టం నాన్ వెన్ ఉంటే నాన్ వెన్ కానీ ఇలాంటి క్లాత్ కానీ తీసుకొని ఈ మూడింటిని కలిపి స్టిచ్ చేద్దాం. కటింగ్ చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం రండి. మనం కట్ చేసుకున్నాం కదండి క్లాత్ని, అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, ఫామ్ షీటు, అలాగే ఇంకో క్లాత్ అనమాట. నాకు నాన్ వెన్ లేదు, అందుకే ఇది వేసుకుంటున్నాను. దీన్ని స్టిచ్ చేద్దాం. మనం నెంబర్ కొంచెం పెద్దదిగానే పెట్టుకోవాలండి, అడ్జస్ట్గానే చేసుకోవాలి. అలాగే 4 వైపులు స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 వైపులు స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ అనమాట ఎలా వేసుకోవాలో చూద్దాం. అంటే ఇంత అంత గ్యాప్ ఏం లేదండి, మన ఇష్టమే. చిన్న దగ్గరగా ఉంటే కొంచెం బాగుంటుంది, దూరం కూడా వేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైజుని బట్టి స్టిచ్చెస్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కండి, ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. సైడ్కున్న ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కటింగ్ అయిపోద్ది అనమాట. తర్వాత దీనికి మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటే దీని సైజు రన్నర్ జిప్పుని తీసుకోవాలి. మనం కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఈ జిప్పుని స్టిచ్చింగ్ చేద్దాం. ఇలా ఎడ్జ్కి పెట్టుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉందో అది లైట్గా కట్ చేసుకోవాలి. దీని మీద మనం పెట్టాం కదండి, దీన్ని ఇలాగ రివర్స్ చేయాలన్నమాట. లోపలికి ఇలాగ స్టిచ్చింగ్ కనిపించకుండాను ప్రాపర్లీగాను నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. సేమ్ అదే వైపు ఇలాగే ఇటువైపు కూడా రన్నర్ నెక్కించుకోవాలి. ఇలా చేసుకున్నాం కదండి ఫ్రంట్ బ్యాక్. దీన్ని ఏం చేయాలంటే విడివిడిగా స్టిచ్చింగ్ చేయాలండి. ఇలా అంటే ఇదంతా కనిపించకుండా ఫినిషింగ్ ఇవ్వడానికంటూ ఇది వేస్తారు. దీన్ని ఫోల్డింగ్ చేసుకున్నాం. ఫోల్డింగ్ చేసుకొని ఇటు 1 ఇంచ్ అండి, ఇటు 1 ఇంచ్ ఇలాగా 4 వైపు 4 సైడు ఇలా 4 వైపులు 1 ఇంచెస్ మెజర్మెంట్స్ చేసుకోవాలి మనం. వంటిది చిన్నది స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా మిడిల్లోకి మడత పెట్టుకుంటే నీట్ ఫినిషింగ్ సైడ్లో వచ్చేస్తుంది. అలాగే నీట్గా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులు కూడా స్టిచ్ చేసుకోవాలండి. అలాగే దీన్ని మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒకవైపు జిప్కి కొంచెం కిందన ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలాగా దానిపైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలండి.
దీన్ని ఈ మిడిల్లో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా 4 వైపులు, మిడిల్లో గ్యాప్ ఉంచుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం మనం. ఇలా రివర్స్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా మిడిల్కి చూసి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇది లోనికి వెళ్ళిపోతుంది. మొబైల్ కూడా సరిపోతుంది. చక్కగా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చుంటే థ్యాంక్స్, ఫాలో మీ, లైక్, బాయ్.